భారతదేశంలోని క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను బట్టి గత 76 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఈ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు అనేటువంటివి రాజ్యాంగంలోని ఆర్టికల్ 25లో ఇవ్వబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మత స్వాతంత్రపు హక్కుకి వ్యతిరేకముగా ఉన్నది కావున దీనిని రద్దు చేయాలని చెప్పేసి గత 76 సంవత్సరాలుగా ఈ పోరాటం లీగల్ గా జరుగుతూ ఉంది. అదే విధంగా అనేక విధాలుగా ఈ పోరాటం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలకి పట్టడం లేదు. అయితే ఇది ఒక అన్యాయమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఉత్తర్వు ఇది అని చెప్పేసి మరొకసారి మనం చేసుకుంటూ ఉన్నాము. మరి సిక్కు మతస్థులు తిరగబడినప్పుడు 6 నెలల కాలంలోనే జీవో విడుదలైన 6 నెలల కాలంలోనే వారికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. వారు ఎస్సీలు ఏ మతంలోకి వెళ్ళినా మరి కులం పోతుంది అనేటువంటి ఆ ఉత్తర్వుని సవరణ చేసి సిక్కు మతస్థులకి మత స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. 1990వ సంవత్సరంలో మరొకసారి ఆ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ చేసి బౌద్ధ మతస్థులకి కూడా ఈ మత స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. అయితే అదే విధముగా సిక్కులకి ఇచ్చినట్లుగా బౌద్ధ మతస్థులకి ఇచ్చినట్లుగా క్రైస్తవులకి కూడా ఎస్సీలు ఏ మతంలోనికి వెళ్ళినా క్రైస్తవ్యంలోనికి వెళ్ళినా వారి కులం పోదు కనుక, కుల వివక్ష అనేది పోదు కనుక వారికి రిజర్వేషన్ ఉండాలి, అట్రాసిటీ ఉండాలి, ఎస్సీ హోదా ఉండాలనేటువంటి డిమాండ్ తో మేము ఈ ర్యాలీని చేస్తూ ఉన్నాము. అంతేకాదు ప్రస్తుత కాలంలో మరి చూస్తూ ఉంటే ఈవెన్ ఏదో మతోన్మాదులు మాట్లాడితే సరిపెట్టుకునేటువంటి వాళ్ళం. అయితే ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు మేకులకి క్రైస్తవులకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అని చెప్పి క్రైస్తవత్వాన్ని హేళన చేసేటువంటి స్థాయికి దిగజారంటే మరి ఈ వివక్ష ఎంత దూరం పోతా ఉందో మనం గ్రహించాలి. అటువంటి వారి యొక్క మరి పరిహాసాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఈ ఉమ్మడి ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ శాంతి ర్యాలీకి సహకరించినటువంటి అన్ని పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. అదే విధంగా ఈ ర్యాలీకి సహకరించినటువంటి గౌరవ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ పంతం నానాజీ గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి శ్రీ కురసాల కన్నబాబు గారికి, అదే విధముగా మరి ర్యాలీని ఎంతగానో క్రమపరిచి చక్కగా నిర్వర్తించడానికి మాకు ఎంతగానో తోడ్పడి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్నలందరికీ, సోదరులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. మీ యొక్క మద్దతు, సహాయ సహకారాలు ఈ క్రైస్తవానికి, క్రైస్తవ సహోదరులకు నిరంతరం కొనసాగించాలనేటువంటి మనవుతో ఈ శాంతి ర్యాలీని ముగిస్తూ ఉన్నాం.